హాయ్, దిస్ ఈస్ మహేష్, యువర్ సోషల్ స్టడీస్ టీచర్. సో ఈరోజు మనం ముఖ్యంగా ఇండియా రిలీఫ్ ఫీచర్స్ మనము ఇండియన్ అవుట్లైన్ మ్యాప్లో లొకేట్ చేయబోతున్నాం. అందులో అతి ముఖ్యమైనవి ద హిమాలయాస్, ద ఇండో గాంగటిక్ ప్లెయిన్, అలాగే పెనిన్సులా ప్లాటూ, అలాగే ది థార్ డెజర్ట్, ఐలాండ్స్ అండ్ కోస్టల్ ప్లెయిన్స్. సో నౌ ద హిమాలయాస్. సో ఇలా మనము సింబల్స్, ఎప్పుడు మనము మ్యాప్ పాయింటింగ్ చేయాలన్న సింబల్స్ అనేవి అతి ముఖ్యమైనవి. సింబల్స్ యూజ్ చేస్తే కనుక మనం లొకేట్ చేస్తే హాఫ్ మార్క్ కూడా కట్ కావడానికి అవకాశం లేదు. ఇందులో మనకి ఫస్ట్ ద హిమాలయాస్, రెండవది ద ఇండో గాంగటిక్ ప్లెయిన్. సింబల్స్ ఇలా మనం ఏది లొకేట్ చేస్తే కూడా సింబల్స్ యూజ్ చేస్తే మంచి మార్క్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. ద ఇండో గాంగటిక్ ప్లెయిన్స్. ఇండో గాంగటిక్ ప్లెయిన్, ఇండస్ రివరు, గంగా రివరు రెండింటిని కలిపి ఇండో గాంగటిక్ రివర్ అంటాం మనం ఇక్కడ. ఓకే, థర్డ్ వన్ పెనిన్సులా ప్లాటూ. పెనిన్సులా ప్లాటూ, థర్డ్ వన్. ఫోర్త్ వన్ థార్ డెజర్ట్. మనం రాజస్థాన్లో మనకు ఉన్నటువంటి ఏకైక డెజర్టు థార్ డెజర్టు. ముఖ్యంగా మనము ఇలా డెజర్ట్ను రాజస్థాన్లో ఒక సింబల్ యూజ్ చేసి కనుక లొకేట్ చేస్తే మంచి స్కోర్ చేయొచ్చు. ది థార్ డెజర్ట్, సో మనకి ఫోర్త్ వన్ అయిపోయింది. ఫిఫ్త్ వన్ ఐలాండ్స్. సో మనకి రెండు ఐలాండ్స్ ఉన్నాయి అతి ముఖ్యమైనవి. ఒకటి అండమాను అండ్ నికోబార్ ఐలాండ్స్. నెక్స్ట్ వన్ లక్షద్వీప్ ఐలాండ్స్. ఇక్కడ కూడా మనము సింబల్ చూజ్ చేస్తున్నాము. అలాగే లాస్ట్ వన్ కోస్టల్ ప్లెయిన్స్. ఈ కోస్టల్ ప్లెయిన్స్ అనేవి మనకి ఈస్ట్ వైపు కోస్టల్ ప్లెయిన్స్ ఉన్నాయి, వెస్ట్ వైపు కోస్టల్ ప్లెయిన్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఇది ఈస్ట్ కోస్టల్ ప్లెయిన్స్. అలాగే వెస్ట్ వైపు కూడా మనకి ఇక్కడ కోస్టల్ ప్లెయిన్స్ ఉన్నాయి. ఇటువైపు అరేబియా సీ ఉంది, ఈస్ట్ వైపు ఏమో బే ఆఫ్ బెంగాల్ ఉంది. సో ఇక్కడ మనము దీన్ని ఇక్కడ మనం ఏమని రాయాలంటే వెస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్. ఓకే స్టూడెంట్స్, ఈరోజు మనము ముఖ్యంగా ఇండియా రిలీఫ్ ఫీచర్లో 6 అంశాలు నేర్చుకున్నాం. ఒకటి ద హిమాలయ, ద ఇండో గాంగటిక్ ప్లెయిన్, ద పెనిన్సులా ప్లాటూ, ద థార్ డెజర్ట్ అండ్ ఐలాండ్ అండ్ కోస్టల్ ప్లెయిన్స్. మరొకసారి మనం గమనించినట్లయితే ద హిమాలయ, ఇండో గాంగటిక్ ప్లెయిన్, థార్ డెజర్ట్, పెనిన్సులా ప్లాటూ, ఈస్ట్ కోస్టల్ ప్లెయిన్, వెస్ట్ కోస్టల్ ప్లెయిన్, ఐలాండ్స్. థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.